ప్రభుత్వంలో అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలను అందించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని, పార్టీలు వర్గాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలకు అర్హులకు అమలు చేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి దామోదర రాజనరసింహ స్పష్టం చేశారు. నిర్పేదలను కాపాడుకోవాలని తపన తమ ప్రభుత్వానిదన్నారు. మక్తల్ నియోజకవర్గం మండలంలోని కావ్వార్ గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన గ్రామ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజల సాధక బాధకాలు, అభిప్రాయాలు తెలుసుకొని వారికి ఏ రకంగా సేవ చేయాలని గ్రామ సభలో నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రభుత్వం ముందే చెప్పినట్లు 200 యూనిట్ల విద్యుత్, ఉచిత బస్సు ప్రయాణం, గ్యాస్ సిలిండర్లు ఇచ్చామని, ఇప్పుడు ఇందిరమ్మ పేరిట ఇండ్లు, ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులను కూడా పలువురందరికీ అందజేస్తామన్నారు. గత 10 ఏళ్లుగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదన్నారు. జాబితాలో పేర్లు లేని వారు నిరాశ చెందకుండా అధికార యంత్రాంగానికి దరఖాస్తులు ఇవ్వాలని సూచించారు. అర్హులను కాపాడుకునే బాధ్యత తమ ప్రభుత్వానిదని మంత్రి పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్, డీజే ఎంఐడిసి చీఫ్ ఇంజనీర్ దేవేందర్ కుమార్, ఎస్సీ సురేందర్ రెడ్డి, ఈఈ జైపాల్ రెడ్డి, డిఈ కృష్ణమూర్తి, ఆర్డీఓ రామచంద్ర నాయక్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సౌభాగ్యలక్ష్మి, మక్తల్ ఆసుపత్రి సమన్వయకర్త డాక్టర్ మల్లికార్జున్, తహసీల్దార్ సతీష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ భోగేశ్వర్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మా ప్రాంతంలో ఒక నర్సింగ్ కాలేజ్ కూడా మంజూరు చేయబడింది. కృష్ణ ఒక పని చేసే ఎమ్మెల్యే ఉంటే, ప్రాంత ప్రీతి ఉంటే, ప్రజలను సేవ చేయాలనే తపన ఉంటే ఆలోచనలు వేరుంటాయి. ఆలోచనలు వేరుంటాయి, జవాబుదారీ తలం ఉంటుంది. ఏ గ్రామానికి పోయినా, ఎక్కడ పోయినా వెంకేది లేదు, భయపడేది లేదు. నేను చేస్తా ఇంకా కార్యక్రమాలు పేదోళ్ళని కాపాడుకునే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది. ఎక్కడ మీరు మళ్ళీ సేవలో మాత్రము పార్టీలు వర్గాలు కాదు. ఎలక్షన్స్ అప్పుడే పార్టీలు వర్గాలు, ఆ తర్వాత పార్టీలు వర్గాలు కాదు. ప్రతి పేదరాలు, ప్రతి పేద కుటుంబము, ఏ కుటుంబాన్ని ప్రభుత్వము నైతికంగా ఆదుకోవాలో ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని ఆదుకొని తీరుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. రేషన్ కార్డు కావాలి, రైతు భరోసా కావాలి, ఇండ్లు కావాలి. ఆనాడు 2005లో 2006లో ఉపాధి హామీ అనే పథకాన్ని తీసుకొచ్చి మనం వలస పోకూడదు, గ్రామంలో ఆ పేద కుటుంబాలకు పని కల్పించాలి. మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేసి ఎవరైతే 20 రోజులు బలిదినాలు చేస్తారో భూమి లేని ఆ కుటుంబాలని ఆర్థికంగా ఆదుకోవాలి అనే ఉద్దేశంతో ఈ 4 పథకాలు తీసుకొచ్చి గ్రామ సభలు పెట్టి మీతోటి చర్చించి, మీరు దరఖాస్తులు ఇచ్చినా దరఖాస్తులు ఇవ్వలేదు, అయ్యో కాలం టైమం అయిపోయింది, మీరు దరఖాస్తులు ఇవ్వలేదు ఎట్లా అనే బాధ ఆవేదన మీరు పడకూడదు. యంత్రాంగం మేము ముందున్నది, మీరు దరఖాస్తులు ఇవ్వచ్చు, లేదా మండలానికి దరఖాస్తు ఇవ్వచ్చు, కలెక్టర్ దగ్గర దరఖాస్తులు ఇవ్వచ్చు. ఎవరికైతే అర్హత ఉన్నదో ఆ కుటుంబాలని ఆదుకుని కాపాడుకునే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం. నిర్వహించుకోలేనటువంటి దుస్థితి మనది. ఈరోజు గ్రామ సభ ఒకటి కాదు, ఆ గ్రామ సభకు మన ప్రభుత్వం గురించి మన పాలమూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు, ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు పెద్దలు దామోదర రాజనరసింహ గారిని ఇన్వైట్ చేసుకోవడం ఇక్కడ కాకుండా, కలెక్టర్ గారిని, మిగతా అఫీషియల్ ఎస్పీ గారిని, మిగతా అందరినీ కూడా మేము ముందుకు వచ్చి మేము మీకు ఉన్నామని చెప్పేటువంటి పరిస్థితి ఈరోజు కలిగింది. అంటే ఇది ఇందిరమ్మ ప్రభుత్వం, మీరెంచుకున్న ప్రజా ప్రభుత్వం, మీరెంచుకున్న ప్రజా ప్రభుత్వమే. కాబట్టి కాజ్వార్లో ఆ రోజు ఈ గుడి దగ్గర స్పష్టంగా మీకు మాట ఇచ్చిపోయినాం. అక్క మీరందరూ కూడా మీరు ఆశీర్వాదం చేస్తే, మీరు ఓట్లేస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అక్క మీరు ఎవరు కూడా రూపాయి బస్సులో టికెట్ కొట్టకుండా ఫ్రీగా ఎక్కుతారక అని చెప్పినాం. నువ్వు ఎక్కమంది ఎక్కుతున్నారు కదా, ఒక ఇబ్బంది అయింది అంతేనాక. బస్సు ఆగే విషయం చెప్పిర్రు, ఏమన్నా నేను చెప్తే నాకు ఎందుకంత కోపం వస్తుందా? కూర్చోనా గతంలో ఇట్లా మాట్లాడి కూడా అవకాశం లేకుండే కదనా. ఎప్పుడైనా మాట్లాడి నేను కూడా 27 సంవత్సరాలు చేసిన రాజకీయ. నిన్న 21 జనవరి నుంచి 24 జనవరి లోపు మేము నారాయణపేట జిల్లాలో ప్రతి గ్రామం, తర్వాత ప్రతి మున్సిపాలిటీ వార్డులో కూడా ఒక వార్డు సభ, తర్వాత గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఈ వార్డు సభ, గ్రామ సభలో ముందుగా ఒక రోజు ముందు అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ ఈ 4 పథకాల గురించి మేము ప్రతి
అర్హులైన లిస్ట్, వాళ్ళ బెనిఫిషరీస్ లిస్ట్ మేమందరూ కూడా చదువుతున్నాము. మన జిల్లాలో ప్రతి మండలంలో 4 టీంలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి టీంలు ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఎంపీఓ, తర్వాత మండల అగ్రికల్చర్ ఆఫీసర్. ఈ 4 ఆఫీసర్ టీం లీడర్గా ప్రతి గ్రామంలో ఇలాంటి గ్రామ సభలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో ఇందిరమ్మ ఇల్లు పథకం, తర్వాత రైతు భరోసా పథకం, తర్వాత కొత్త రేషన్ కార్డు, తర్వాత ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇవి 4 పథకాల్లో కూడా ఒక వారం నుంచి మన వెరిఫికేషన్ టీం మీ దగ్గరకి వచ్చారు. వాళ్ళు అన్ని వివరాలు కూడా తీసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ళకి అయితే మొత్తం డిసెంబర్ నెలలో మీ అందరి దగ్గర యాప్ తీసుకొని సర్వేయర్లు మీ దగ్గరకి వచ్చారు, అన్ని వివరాలు కూడా తీసుకున్నారు. సో వీళ్ళు మొత్తం సర్వే వెరిఫికేషన్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక డ్రాఫ్ట్